హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అండ్ ఈ రోజు మనం రియాక్ట్ చేయబోతున్నాం కాంతా తెలుగు ట్రైలర్ పైన అయితే చేస్తున్నాం. అండ్ ఈ మూవీలో దుల్కర్ సల్మాన్ అండ్ రాణా దగ్గుబాటి గారు సో ఇద్దరు కలిసి యాక్ట్ చేయబోతున్నారు. కింగ్డమ్ హీరోయిన్ భాగ్యశ్రీ భాగ్యశ్రీ. సో మూవీ అయితే ఐ మీన్ ఓల్డ్ బ్యాక్ డ్రాప్ లో అయితే నడవబోతుంది. సో అది లాస్ట్ టైం వచ్చిన టీజర్ లో తెలిసింది. సో ట్రైలర్ ఎలా ఉండబోతుందో చూసి తెలుసుకుందాం. సో మాతో పాటు మీరు కూడా వాచ్ చేసి లెట్స్ గో. ఒక కథ ఎప్పుడు చెప్పాలని ఆ కథ ఎలా నిర్ణయిస్తుంది. మోడర్న్ స్టూడియోస్ నీతో ఒక సినిమా చేయడానికి ఒప్పుకుంది. ఒప్పించాను. నువ్వు ఎవరనేది ఈ ప్రపంచానికి తెలియబోతోంది. దాని తర్వాత వచ్చిన ఒక ఫోన్ కాల్. ఎవ్రీథింగ్ చేంజ్డ్. ఎవరి నుంచి? మీ శిష్యుడు నట చక్రవర్తి నీకే మహాదేవన్. ఈ సినిమా నేను తీస్తాను. మీరు అదొక మూలను కూర్చొని ఈ సినిమా ఇచ్చే డబ్బు, పేరు, ఖ్యాతి నిన్ను పాడు చేసేసాయి. ఈ సినిమా నేను అనుకున్నట్టే నా క్లైమాక్స్ రిలీజ్ అవుతుంది. కట్టుకున్న మన బంధం దేనికి వెనకాడదు. నీతో ఒకటవుదామని వచ్చాను. నాకు ఒక సందేహం. ఏదెక్కువ అందంగా ఉంటుంటావు, ఆ చందమామ నీ ముఖార వింత. అంతా మొత్తం నాకు ఎందుకు మహానటి ఫీల్డ్ వస్తుందబ్బా. అది కూడా ముగిసిపోయింది కదా. ఏం జరిగినా సరే నీ శ్రద్ధని కోల్పోకుండా నేను ఆశపడిన విధంగా ఈ సినిమాలో నటిస్తానని నాకు ప్రమాణం చేయి. నాకు మాట ఇవ్వు. నేనే ఒక ముద్దులా వెళ్ళి పడుకున్నాను. జరిగిందంతా నాటకం. అయ్యా, ఇది మీ సినిమా. మీరు చెప్తేనే నేను వింటాను. ఇక నుండి ఇది మీ సినిమా సెట్ కాదు. మోహన్, నీ చావు నా చేతుల్లోనే. నిజంగానే అంత గొప్పనట్టుగా ఏంటో ఆటలాడుతున్నావా? ఆయన చూసిన కళ అసలు అనిపించట్లేదు. ఈ సినిమా ఈ రోజు పూర్తవ్వాలంటే ఈయన వెళ్ళిపోవాలి ఇప్పుడే. అనంటే ఎవరా? అంత సినిమాలో కూడా ఉన్నాయి కదా. ఊదేయడానికి నాకు 5 నిమిషాలు కూడా పట్టదు. ఊదేయడానికి నేను మట్టిని కాదు, పర్వతాన్ని. రాణాకి మంచి వెయిట్ లో ఉన్నట్టు. రానా లుక్ బలి ఉందబ్బా. నన్ను చెప్పేసాయి. కెమెరా దగ్గరికి తీసుకురా. నా ముఖానికి పెట్టు. కెమెరా క్లోజ్. జూమ్ చేసినప్పుడు బ్లర్ అవుతుంది. అంటే అప్పుడు కెమెరా ట్రైలర్ అయితే చాలా బాగుంది. లుక్స్ కూడా బాగానే సెట్ అయినాయి. రానా అసలు నాకైతే అర్థం కావట్లేదు. యాక్టర్లు కూడా మరి ఆ కాలంలో సినిమాస్ లో అట్లుండే. ఓకే, ఆ కాలంలో నెపోటిజం నిజంగానే అలా ఉన్నట్టుంది. స్టోరీ అయితే కొంచెము హీరో స్టార్టింగ్ నుంచి వచ్చి మంచి హీరో అయ్యి మంచి స్క్రాచ్ నుంచి మొదలు పెట్టి గ్రోత్ అయినట్టున్నాడు. డబ్బు కొంచెం రాగానే డిఫరెంట్ పర్సన్ అయిపోయినట్టు. అండ్ దానికి రానా వచ్చి సేమ్ ఇదే లక్కీ భాస్కర్. సో ఇలాంటి డబ్బు మీద ఆశ, డబ్బు మీద ఇలాంటి మూవీస్ అన్ని దుర్గర్ సల్మాన్కి దొరుకుతాయి. స్క్రీన్ ప్లే అట్లుంటది. స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకుంటాడు. అసలు చూడు, ప్రతి సినిమా దాని ఉంటది. సీతారాం, భాస్కర్, ఇప్పుడు కాంతా. సో ఎలా ఉంటుందో 14th అయితే చూస్తాం. మొన్ననే మ్యూజిక్ కూడా రిలీజ్ అయింది. బాగానే ఉంది మ్యూజిక్ కూడా. సో రానా కూడా చెప్పుకుంటూ వచ్చారు. అసలు దుల్కర్ సల్మాన్ యాక్టింగ్ చూస్తుంటే నేను ఒక ఫ్యాన్ అయిపోయినట్టు. అసలు రానా ఒక సినిమాని ప్రమోట్ చేసి దాంట్లో యాక్టింగ్ చేస్తున్నాడంటేనే ఆ సినిమా చాలా బాగుంటుంది. చాలా బాగుంటుంది. మీరేమనుకున్నారో ఖచ్చితంగా కమెంట్ లో అయితే ఖచ్చితంగా రాశాను గైస్. ట్రైలర్ చూస్తే ఎలా ఉందో చెప్పండి కమెంట్ లో. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. లైక్, డూ సబ్స్క్రైబ్. అండ్ సో ఇలాంటి కంటెంట్ కోసం డూ సబ్స్క్రైబ్.